నాకు ఏది ఇస్తాను, నేను వెళ్తాను. అన్నయ్య వంట కూడా తింటాడు. ఈరోజు నీకు అదృష్టం ఉందన్నమాట. అది అంతే. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా వడ ఈ విధంగా రావాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, గ్రైండర్లో పిండి వేసేటప్పుడే గ్రైండర్ శుభ్రంగా కడుక్కొని చొక్క నీళ్ళు లేకుండా శుభ్రంగా తుడుచుకొని పప్పు చిల్లి గిన్నెలో వడగట్టి గ్రైండర్ వేయాలి ఫ్రెండ్స్. గ్రైండర్ స్టార్ట్ చేసి వేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చూసుకుని అటు ఇటు సైడ్ మొదలుకుంటా పిండిని మృదువుగా, అటు గట్టిగా కాదు ఇటు లూజ్గా కాదు, మృదువుగా తీయాలి ఫ్రెండ్స్. తీసి మనకు బేషన్లో పిండి వస్తుంది ఫ్రెండ్స్, ఇందాక చూపించాం కదా. ఆ పిండి రాగానే మనం దాన్ని ఏమేమి వేసుకోవాలో అవన్నీ రెడీ చేసుకుని అవన్నీ పిండిలో వేసుకొని మేము ఇక్కడ కరివేపాకు వేస్తాను, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర వేస్తాను ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం ఒక గుప్పెడు ఇడ్లీ రవ్వ, 3 దోశలు ఇడ్లీ రవ్వ, 2 దోశలు మైదా వేసి కలుపుకునేటప్పుడు కూడా కొంచెం పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం, ఏం కాదు. పిండి గట్టిగా ఉంటే వాటర్ కూడా పోసుకొని కలుపుకోవచ్చు. కలుపుకొని వేస్తే వాడు ఇలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాది పూరీ కూర చుక్క నూనె లేకుండా పూరీ కూర వేసాను ఫ్రెండ్స్. పార్ట్ 1, పార్ట్ 2 ఉంది. దాంట్లో మనం బఠానీ నానబెట్టుకొని పచ్చ బఠానీ కానీ మామూలు బఠానీ కానీ వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, తాలింపు అంటే వేయించి పెట్టిన వేసుకోవచ్చు, కొద్ది ముందు తాలింపు వేసుకొని పూరీ కూర ఇంకా అదే విధంగా చేసుకోవచ్చు. తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఆలును సపరేట్గా ఉడకబెట్టకుండా కట్ చేసి కర్రీలు వేసేసి వండేస్తాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వడ. నేను పని నేర్చుకునే టైంలో ఇవన్నీ నేర్చుకోవడానికి నేను చాలా తిప్పలు పడ్డాను. అప్పట్లో ఈ టచ్ ఫోన్లు లేవుగా. అదిగా ఫ్రెండ్స్, మాస్టర్లతో మంచిగా ఉండి ఇలా అలా నేర్చుకొని యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం పని బాగా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా సూపర్ టేస్ట్ రావాలంటే ముందు గ్రైండర్ పిండి తీసుకొని కొంచెం ఇడ్లీ రవ్వ దోశలు, ఎంత పిండికి కేజీ పప్పుకి ఇడ్లీ రవ్వ దోశలు, 2 దోశలు మైదా వేసుకొని తగినంత సాల్ట్, కొద్దిగా సోడా, ఉప్పు వేసుకొని కలుపుకొని వేసుకోవడం ఫ్రెండ్స్. ఇలా క్రిస్పీ వడలు వస్తాయి ఫ్రెండ్స్. టాటా, బాయ్ బాయ్.